మార్కండేయుని కథ. అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కండేయ పురాణం. శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. చిన్నారుల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని, కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన పట్టుదలను పెంచేందుకు మార్కండేయుని కథను ఆదర్శంగా చెబుతారు. పూర్వం ఒక మృకండు అనే ఒక ఋషి ఉండేవాడు. తను పరమేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట. మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవంతుడి నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు ఒక లోటు ఉండేది. వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీక్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుని పూజించడం ప్రారంభించారు. వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను. మీకు ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా, లేకపోతే 16 ఏళ్ళు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు. అప్పుడు వారు, మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులుంటే ఏం లాభం, మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండుని దంపతులు. అలా వారికి అతి తక్కువ సమయంలోనే సంతానం కలిగింది. మృకండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు అనే పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం, సకల గుణాలు కలవాడు. బాల్యం ముగియకముందే సకల శాస్త్రాలను ఔపాసన పట్టాడు. మార్కండేయుడు వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మృకండుని ఆశ్రమానికి సప్తఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే తన ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తఋషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ తనని నిరంతరం శివుడి ఆరాధన చేయమని సూచిస్తాడు. శివనామస్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు. ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చుని మార్కండేయుడు శివాధ్యానం చేయడం ప్రారంభించాడు. ఓవైపు మృత్యు గడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నుంచి శివనామస్మరణ ఆగడం లేదు. అంతేకాదు, సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతోంది. అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమభటులు బయలుదేరారు. అయితే వారి వల్ల ఆ పని కాలేదు కదా. కనీసం మార్కండేయుని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు. దీనితో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకొని తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేతబట్టి మార్కండేయుని వైపు వెళ్ళాడు. ఆ ధ్యానాన్ని ఆపి, ఇటువైపు రా, నీకు భూమి మీద సమయం అయిపోయింది అని హుంకరించాడు యముడు. అయితే యముని మాటలకు లెక్క చేయకుండా మార్కండేయుడు మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. అయితే మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటికొచ్చాడు. తన మీదికి, తన భక్తుడి మీదికి పాశాన్ని వదులుతావా అంటూ యముడిని సంహరించాడు. ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చిందంటారు. అంటే కాలాన్ని, మృత్యువును సైతం అంతం చేసేవాడు అని అర్థం. అయితే యముడు లేకపోతే చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా? అందుకే దేవుళ్ళందరినీ ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడికి
జీవింపజేశాడు. అయితే యముడు మార్కండేయుని జైలుకి రాకుండా ఉండాలని, అంతేకాదు శివభక్తులను నరకానికి తీసుకెళ్ళకూడదని హెచ్చరించాడు. ఈ సంఘటన తిరుక్కడాయూర్ అనే ప్రాంతంలో జరిగిందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడంటారు.